ఈరోజు మన కోనసీమ జిల్లాలో ఒక అద్భుతమైన ఆర్ట్ షో చూపిస్తున్నానండి. అదేనండి, సృష్టిలో అద్భుతమైన రంగం ఏదైనా ఉందంటే కనుక అది చిత్రకళా రంగం అండి. అలాంటి చిత్రకళా రంగం మన కోనసీమలో ఒక ఆర్ట్ క్యాంప్ అనేది ఏర్పాటు చేశారండి. అది కూడా మన పిసి ప్రసాద్ గారు, అంటే అమలాపురం దగ్గర ఉన్నటువంటి పిసి ప్రసాద్ గారు ఒక ఆర్ట్ షో ఏర్పాటు చేశారండి. అది ఎలా జరుగుతుందో చూద్దామా? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వైబిఎస్. ఈరోజు మన కోనసీమ పరిసర ప్రాంతాల్లో ఒక అద్భుతమైన ఆర్ట్ షో అనేది ఏర్పాటు చేశారండి. అదే మన పిసి ప్రసాద్ గారు. ఈ ఆర్ట్ షో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక 9 మెంబర్స్, అంటే 9 మందితో ఒక అద్భుతమైన ఆర్ట్ షో ఏర్పాటు చేసి ఈ ఆర్ట్ క్యాంప్ ద్వారా మన పరిసరాల్లో, అంటే మన కోనసీమ ప్రాంతంలో కూడా అద్భుతమైన వర్క్ షాప్ అనేది జరిగింది అని తెలియచేయడం కోసం ఈ ఆర్ట్ షో ఏర్పాటు చేశారండి. అదే మన పిసి ప్రసాద్ గారండి. అతనే ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఇతనేనండి ఆ పిసి ప్రసాద్ గారు. అయితే ఇతని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక మన కోనసీమ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరికీ ఈ ఆర్ట్ మీద ఒక అభిప్రాయం కలగాలి, ఈ ఆర్ట్ అంటే ఎలా ఉంటుంది, ఒక్కొక్కరి స్టైల్ ఎలా కనిపిస్తుంది అనేది చెప్పడం కోసం ఈ అద్భుతమైనటువంటి వర్క్షాప్ అనేది ఏర్పాటు చేశారండి. దీనికోసం అతను అతి తక్కువ టైంలోనే, అంటే 2 రోజులు టైంలోనే ఈ అద్భుతమైన ఆర్ట్ షో అనేది ఏర్పాటు చేశారండి. ఈ షో ద్వారా అందరికీ తెలియాలి. అలాగే ఇతనికి ఒక ఆర్ట్ గ్యాలరీ కూడా ఉందండి. అతని ఇంటి పైన ఒక అద్భుతమైన ఆర్ట్ గ్యాలరీ ఉందండి. ఆ అద్భుతమైన ఆర్ట్ గ్యాలరీ చూడడానికి మనం వెళ్తున్నాం. చూడండి, ఇక్కడ కనిపిస్తున్న మెటల్ ల్యాండ్ పైన ఉన్నటువంటి అక్కడ గోడకు తగిలించినటువంటి అద్భుతమైన చిత్రాలండి. ఈ చిత్రాలన్నీ ప్రదర్శిస్తూ ఉండడం కూడా మన అదృష్టం అండి. చూడండి, ఇక్కడ ఒక్కొక్కరి యొక్క అద్భుతమైన శైలి కనిపిస్తుంది మనకి. ఇక్కడ కనిపిస్తున్న శైలి చూస్తే కనుక పాయింటిజం కానీ, లేకపోతే అక్కడ అద్భుతమైనటువంటి బ్రష్ స్ట్రోక్స్ కానీ ఇవన్నీ కనిపిస్తున్నాయండి. చూస్తున్నారా? ఇక్కడ ఉండేటువంటి మన ఆర్ట్ ఎగ్జిబిషన్ అనేది ఎలా కనిపిస్తుందో అంత, అంటే మనం చాలా పెద్ద పెద్ద ఎగ్జిబిషన్స్ చూస్తూ ఉంటామండి. అలాంటి ఆర్ట్ ఎగ్జిబిషన్ చూసేటువంటి ఫీల్ కలుగుతుందండి. చూడండి, ఇక్కడ కనిపిస్తున్నటువంటి ట్రీస్ అనేవి కొత్త మోడల్లో కనిపించడం కానీ, అక్కడ నేచురల్గా కనిపించేటువంటి అక్రిలిక్ కలర్స్ కానీ, ఆయిల్ పెయింట్స్ కానీ, అలాగే అద్భుతం. ఇక్కడ చూడండి, కోకోనట్ అనేది ఎలా కనిపిస్తుందో అలాగే అద్భుతంగా చెప్పాలంటే కనుక లోపల ఉండేటువంటి ఆర్ట్ క్యాంప్ కూడా ఎలా ఉందో చూద్దామా? అదేనండి ఆర్ట్ గ్యాలరీ. ఇక్కడ చూడండి, ఆకులు అనేవి ఎండిపోతుంటే ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాయో అక్కడ ఉండేటువంటి వర్ణంలో చూపించడం, అంటే రకరకాల కలర్స్లో చూపించేటువంటి అద్భుతమైన చిత్రం అండి. అందులోకి క్యాన్వాస్ అనేది కూడా ఎక్కువే. ఇక్కడ చూడండి, వాటర్ కలర్స్తో ప్రపంచాన్ని మారుతున్నటువంటి ఓసరవెల్లి, అలాగే ట్రీస్, అలాగే ఇక్కడ చూడండి, అలాగే ప్రకృతి, అలాగే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఏది మనకు కనిపిస్తున్నటువంటి గోల్కొండ కానీ, అలాగే ఇక్కడ కోకోనట్స్, అంటే కోనసీమ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పక్షులు, జంతువులు అన్నీ కనిపించడం. అలాగే ఇక్కడ చూడండి, మోడర్న్ ఆర్ట్, అంటే ఒక అద్భుతమైనటువంటి అద్భుతాలు కనిపించేటువంటి చిత్రాలు చిత్రించారండి. ఈ అద్భుతమైన చిత్రాలని మీకు చూపించాలనే ఉద్దేశంతో అద్భుతంగా ప్రదర్శిస్తున్నటువంటి ఇవన్నీ ఒక వీడియో రూపంలో చూపించాలనే ఉద్దేశం మీ ముందుకు తీసుకొచ్చానండి. ఈ వీడియో అనేది మీకు బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని మన మిత్రులందరికీ, అంటే ఆర్ట్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఇటువంటి వీడియోస్ అతి తక్కువగా దొరుకుతాయండి. చూడండి, ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ కనిపించే ప్రతి చిన్న వర్క్ని మీ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో ఆ ఆర్ట్ షో సంబంధించినటువంటి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అతను చేసిన వర్కులు కానీ, అక్కడ కనిపిస్తున్నటువంటి పాయింట్స్ కానీ, అతని యొక్క బ్రష్ శైలి కానీ ఎలా ఉంటుంది అనే విషయాన్ని క్లారిటీగా చూపిస్తున్నానండి. అంటే ఇక్కడ మనం చూస్తున్నది ఏంటంటే కానీ లోపల ఉన్నటువంటి ఒక ఆర్ట్ గ్యాలరీ అండి. అతని యొక్క వర్క్ స్టైల్ చూడండి, ఇక్కడ ట్రీస్ దగ్గర ఉన్నటువంటి దగ్గరికి వెళ్తుంటే ఒక 3D ఎఫెక్ట్స్గా కనిపించడం, అలాగే ట్రీస్ మధ్యలో మెరుస్తున్నట్టుగా ఒక అద్భుతమైన, అంటే చెట్టు మెరుస్తున్నట్టుగా కనిపించడం, అలాగే మెరుపులుగా కనిపించడం కానీ, ఇక్కడ ట్రీస్ కానీ ఒక అద్భుతంగా కనిపిస్తుందండి. అలాంటి చెట్లు నాట్యం చేస్తున్నట్టుగా కూడా కనిపిస్తుందండి. అలాంటి అద్భుతమైన కాకండం. చూడండి, ఇక్కడ ఈ పెయింటింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. చూడండి, ఇక్కడ ఉండేటువంటి బ్రష్ స్ట్రోక్స్, అంటే బ్యాక్గ్రౌండ్స్, అక్కడ బొమ్మని హైలైట్ చేయడం కోసం కూడా అదంతా స్ట్రోక్ టైప్లో చేయడం కూడా నాకు బాగా నచ్చిందండి. అలాగే ఇక్కడ ఉండేటువంటి పెయింటింగ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయన్నమాట. ఇలా ఇతని యొక్క ఆర్ట్ వర్క్ చేయడం కానీ, అలాగే ఇక్కడ మన కోడి పుంజులు కూడా కనిపిస్తున్నాయండి. అంటే శాస్త్రి గారు, అంటే రవి శాస్త్రి గారు అనే కోడి పుంజులు చేయడం కానీ, అలాగా కొంతమంది చేసిన వర్క్లు ఉన్నాయి.
ఇక్కడ మన పిసి ప్రసాద్ గారు చేసినటువంటి అద్భుతమైన వర్క్లు కూడా ఉన్నాయండి. ఈ వర్క్స్ అని ఏంటంటే కనుక మనకి ఒక మోటివేషన్, ఎందుకంటే మనం చూసి బాగా నేర్చుకోగలుగుతాం. ఇటువంటి వర్కులు చూడడం వల్ల మనం ఎలాంటి వర్క్ చేస్తే బాగుంటుంది ఏంటి అనే అభిప్రాయాలు వస్తాయనే ఉద్దేశంతో ఒక ఆలోచన అనేది మనకి ఎప్పుడైతే అద్భుతమైన ఆలోచన వస్తుందో ఆ ఆలోచనతో అద్భుతమైనటువంటి వర్కులు చేయగలుగుతాం అనే ఉద్దేశంతో ఈ వీడియో తీసి మీ ముందుకు తీసుకొస్తున్నానండి. చూస్తున్నారా, ఇక్కడ కనిపిస్తున్నటువంటి చిత్రాలన్నీ ఒక స్ట్రోక్స్ ఉన్నాయి కాకుండా ఒక అద్భుతమైన వర్ణాలుగా కూడా కనిపిస్తున్నాయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తున్నటువంటి మనకి వుడ్ వర్క్ అంటారు కదండి, అటువంటి మనకి టూల్స్తో తయారు చేసేటువంటి చెక్క మీద అద్భుతమైనటువంటి డిజైన్స్, అద్భుతమైనటువంటి ఖడ్గమృగం కానీ, అక్కడ ఉండేటువంటి చెల్లికట్టు కానీ, ఇలా అద్భుతమైనటువంటి బొమ్మల్ని చూపించడం. అలాగే ఇక్కడ కనిపిస్తున్న ప్రతి డయాగ్రామ్ అనేది చాలా అద్భుతంగా కనిపిస్తుందండి. అలాంటి అద్భుతాలతో పాటు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇంకో ప్రత్యేకమైన పెయింటింగ్ కూడా ఉందండి. అంటే మన శేఖర్ గారు చేసినటువంటి డయాగ్రామ్ అండి, అంటే జగ్గంపేట శేఖర్ గారు. ఇలా ప్రతి ఒక్కరు ఒక స్టైల్లో ఒక అద్భుతమైనటువంటి చిత్రాలు చిత్రించారండి. ఇంకా ఇక్కడ జరుగుతున్న వర్క్షాప్, అంటే ఇక్కడ అంజి గారు కూడా ఒక వర్క్షాప్ అనేది ఒక వర్క్ అనేది చేస్తున్నారండి. చూడండి, ఇక్కడ ఆంజనేయ స్వామి యొక్క బొమ్మ వేస్తున్నారు. అంటే అతని పేరులో ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని జాగ్రత్తగా గీస్తున్నారండి. చూడండి, ఇక్కడ మళ్ళీని అద్భుతమైనటువంటి ఒక నేచర్, అంటే బ్లూయిష్లో కనిపిస్తున్నటువంటి ఒక అద్భుతమైన నేచర్ చూపిస్తున్నారండి. అంటే ఇక 9 నెంబర్స్ అద్భుతంగా ఉండేటువంటి ఒక చిత్రకళా రంగానికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి కళాఖండాలు చూపిస్తున్నారండి. అలాంటి అద్భుతాలు చూసేటువంటి అవకాశం మనకు కలుగుతుందండి. అంటే ఒక ఆర్టిస్ట్కి ఎక్కడైనా సరే ఒక చెట్టు దగ్గర కూర్చోబెట్టినా, ఒక పుట్ట దగ్గర కూర్చోబెట్టినా అక్కడ కనిపించేటువంటి రంగాలని వాళ్ళకి వచ్చేటువంటి థాట్స్తో అద్భుతమైనటువంటి బొమ్మలు గీస్తూ ఉంటారండి. ఇక్కడ చూడండి, మనకి కనిపిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ఇంకో చిత్రకారులు, అంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి డయాగ్రామ్స్ కానీ ఇంకా చాలా అద్భుతంగా గీస్తారండి. ఇక్కడ చార్కోల్తో బొమ్మ గీయడం, అలాగే దాని ముందు ఒక స్ట్రక్చర్ తయారు చేయడం, ఇలా అద్భుతంగా చేశారండి. అలా ఒక్కొక్క ఆర్టిస్ట్ ఒక్కో రకమైనటువంటి బొమ్మలు గీస్తూ ఉంటే కనుక మనకి చూడడానికి కూడా చాలా ఆనందం కలుగుతుందండి. చూస్తున్నారా, ఇలా ప్రతి ఆర్టిస్ట్ యొక్క శైలి అనేది ఎలా ఉంటుంది, అటువంటి శైలి అనేది మనం చూస్తే కనుక అలవాటు అవుతుందనే ఉద్దేశంతో చూపిస్తున్నానండి. చూడండి, ఇక్కడ పక్కన ఉన్న పెయింటింగ్స్ కూడా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ లాస్ట్ ఇయర్ జరిగినటువంటి, అంటే మొదటి సంవత్సరం జరిగినటువంటి అద్భుతమైన ఆర్ట్ షో అండి. అలాంటి ఆర్ట్ షోలో ఒక ప్రత్యేకమైనటువంటి పెయింటింగ్ కూడా ఉందండి. అదేనండి మన గురువర్యులైనటువంటి శేషబ్రహ్మం గారు గీసినటువంటి పెయింటింగ్ అండి అది. అలాగే ఇక్కడ కనిపిస్తున్నటువంటి చంద్రశేఖర్ గారు గీస్తున్నటువంటి అతని వర్క్ స్టైల్ చూడండి. ఇక్కడ ఉన్నటువంటి బొమ్మ కూడా చాలా బాగుందండి. అలాగే ఇక్కడ కనిపిస్తున్న డయాగ్రామ్ అతను పెన్నుతో గీయడం కానీ, అక్కడ ఉండేటువంటి బ్రష్ స్ట్రోక్స్ కానీ అవన్నీ అద్భుతంగా కనిపిస్తున్నాయండి. అంటే ఒక్కో ఆర్టిస్ట్ ఒక్కో రకంగా ఒక్కో స్టైల్లో చూపిస్తుంటారండి. అలాంటి ఆర్ట్ స్టైల్ అనేది మనకు అర్థమవుతుందనే ఉద్దేశంతో ఈ వర్క్స్ అని మీకు చూపిస్తుందన్నమాట. చూడండి, ఇక్కడ మన శేషబ్రహ్మం గారు గీసినటువంటి అద్భుతమైన చిత్రాలు కానీ, ఇక్కడ కనిపిస్తున్న చిత్రాలు కానీ, అంటే లాస్ట్ ఇయర్ గీసినటువంటి చిత్రాలు కానీ, ఇవన్నీ మీకు చూపించాలి. అలాగే ఈ చిత్రాలతో పాటు అందులో ఉన్నటువంటి లుక్, ఆ లుక్ అనేది ఎలా ఉంది, ఏ విధంగా కనిపిస్తుంది అనే విషయం మీకు తెలియాలి. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ గీస్తున్నటువంటి డయాగ్రామ్స్ అనేవి ఎలా ఉన్నాయి, ఆ విషయాలన్నింటినీ జాగ్రత్తగా చూపించాలనే ఉద్దేశంతో ప్రతి పాయింట్ని పిన్ టు పిన్ చూపిస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ స్కెచ్ అనేది ఎలా కనిపిస్తుందో, అంటే చార్కో స్టిక్స్ ఉంటాయి కదండి, అటువంటి అంటే చార్కో స్టిక్స్ అంటే కనుక బొగ్గు ముక్కలు అంటారు కదా, బొగ్గు పుల్లలు, అటువంటి ఆ పుల్లలతో గీస్తున్న స్కెచ్ అండి. ఇలా అద్భుతమైన స్కెచ్ కోసం ఇక్కడ కొంతసేపు నుంచి ఆ స్కెచ్ని చూస్తున్నానండి. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలాంటి అద్భుతమైన అవకాశం అనేది మనకు కలగాలంటే కనుక చాలా టైం పడుతుంది, కాబట్టి అటువంటి పెయింటింగ్స్ చూస్తూ ఉండాలండి. చూడండి, ఇక్కడ ఒక స్టైల్లో కనిపిస్తుంది. అంటే ఒక్కో ఆర్టిస్ట్ ఒక్కో రకమైనటువంటి అందమైనటువంటి శైలిని చూపిస్తారండి. అలాంటి అద్భుతమైన శైలి అనేది మనకు తెలియాలి. అలాంటి శైలి తెలిస్తే కనుక అద్భుతంగా కనిపిస్తుంది. అలాంటి చూడండి, ఇక్కడ కనిపిస్తున్న వర్క్ ఎలా ఉన్నాయో, అంటే ఒక్కొక్కరు ఆబ్స్టెక్ట్లో కానీ, లేకపోతే ఒక్కొక్క ఏంటంటే కనుక వాళ్ళు థాట్ బట్టి అద్భుతమైన బొమ్మలు గీస్తుంటారండి. ఇక్కడ చూడండి, మన అంజి గారు ఒక అద్భుతమైన బొమ్మ గీస్తున్నారండి. అలాంటి అద్భుతమైన బొమ్మే కాదు, అక్కడ ఉండేటువంటి స్ట్రక్చర్ అనేది తయారు చేస్తున్నారు ఆ పెయింటింగ్స్లో. అలాగే ఇక్కడ మన బాలు గారు, అంటే యానం బాలు గారు ఒక అద్భుతమైనటువంటి నేచర్ అంటే ఒక సీనరీని గీస్తున్నారండి. అలాంటి సీనరీ కూడా ఒక అద్భుతంగా కనిపిస్తుందండి. అలాగే ఇంకా చెప్పాలంటే ఇలా అనేక రకాలైన థాట్స్తో ఒక అద్భుతమైనటువంటి లోకాన్ని సృష్టించగలిగేటువంటి వ్యక్తులు ఎవరంటే కనుక ఒక ఆర్టిస్ట్ అండి.
అలాగే నెక్స్ట్ ఆర్టిస్ట్ వచ్చేటప్పటికి వీరు గారు, అంటే మన వీరు పెంజాల గారు ఒక అద్భుతమైన బొమ్మ కూడా వేస్తున్నారండి. అంటే ఒక మెడిటేషన్ చేస్తున్న వ్యక్తి, అతని యొక్క థాట్స్ ఎలా ఉన్నాయి, అతని హార్ట్ బీట్ అనేది ఎలా కనిపిస్తుంది అని ఒక అద్భుతమైన బొమ్మ గీస్తున్నట్టుగా, అంటే అతను మంచి ఆలోచనలతో ఉన్నట్టుగా గీస్తున్నట్టుగా ఒక అద్భుతమైన బొమ్మ గీస్తున్నారండి. అటువంటి బొమ్మ మనం చూస్తున్నారా? అంటే ఇవన్నీ ఈ బొమ్మల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక ఇటువంటి ఆర్ట్ షో ద్వారా ఒక అద్భుతమైన అవకాశం ఏంటంటే కనుక మనలాంటి వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. ఇలాంటి ఆర్ట్ షో ద్వారా మన పిసి ప్రసాద్ గారు ఇచ్చినటువంటి ఈ డెమో అంటే ఇటువంటి అద్భుతమైనటువంటి ఆర్ట్ షో ద్వారా అందరికీ అవకాశం కలుగుతుంది అనే ఉద్దేశంతో మిగతా వాళ్ళు కూడా నెక్స్ట్ ఏదైనా కాంపిటీషన్ కానీ లేకపోతే ఏదైనా ఆర్ట్ షో కానీ ప్రజెంట్ చేసేటప్పుడు ఇటువంటి వర్క్షాప్లు చూస్తే కనుక ఎంతో కొంత అవగాహన వస్తుంది అనే ఉద్దేశంతో మీ అందరికీ వీడియో రూపంలో చూపిస్తున్నాను అనమాట. చూడండి, అలాగే ఇక్కడ కనిపిస్తున్నటువంటి స్కెచ్, ఇందాక ఉన్నటువంటి స్కెచ్కి ఇప్పుడున్న స్కెచ్కి చాలా తేడా కనిపిస్తుంది. చూస్తున్నారా? అంటే ఇక్కడ ఉన్న పెయింటింగ్ అనేది ఎలా కనిపిస్తుంది, ఆ పెయింటింగ్ ద్వారా మనం ఏం నేర్చుకోగలుగుతాం అంటే ప్రతి విషయాన్ని క్లారిటీగా తెలుసుకోవాలన్నమాట. చూస్తున్నారా? అక్కడ ఉండేటువంటి స్కెచింగ్ అనేది ఎంత అద్భుతంగా కనిపిస్తుందో చూడండి. అంటే ఒక థాట్తో అక్కడ ఉండేటువంటి బొమ్మని ఎంత అద్భుతంగా చిత్రించారు. అలాంటి పెయింటింగ్స్ అనేవి మనం నేర్చుకోవాలన్నమాట. అలాంటి పెయింటింగ్స్ అనేవి ఎప్పుడైతే చూస్తూ ఉంటామో ఈ వర్క్షాప్ ద్వారా ఇలాంటి వర్క్స్ని బాగా నేర్చుకుని ఒక్కొక్కరు బ్రష్ చూడండి ఇక్కడ ఎలా పట్టుకున్నారు అద్భుతంగా. అలాంటి మన టెక్నిక్స్ అనేవి బాగా అలవాటు అవుతాయనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నానండి. చూస్తున్నారండి? ఇలా ఎప్పుడైతే ఇటువంటి అద్భుతమైన టెక్నిక్స్ని మనం ఫాలో అవుతూ ఉన్నామో అలాగే ఆ పెయింటింగ్స్ కానీ అలాగే ఇక్కడ ఉండేటువంటి వర్క్షాప్లో మన మెటీరియల్ని మనం తీసుకుని వెళ్ళి జాగ్రత్తగా చేస్తామండి. అలాంటి అద్భుతమైనటువంటి మెటీరియల్తో మనం అద్భుతమైన పెయింటింగ్స్ చేస్తుంటాం అన్నమాట. చూస్తున్నారా? ఇలాంటి మంచి అవకాశాన్ని వినియోగించుకుంటూ ఇక్కడ చూస్తున్నారా మన బాలు గారు ఒక అద్భుతంగా సీనరీని మలుస్తున్నారు. అలాగే ఇక్కడ మన అంజి గారు కూడా అలాగే ఈ పెయింటింగ్ని కూడా మారుస్తున్నారండి, ఒక స్టైల్లో మారుస్తున్నారు అనమాట. ఇలా రకరకాల మోడల్స్లో ఒక అద్భుతమైన బొమ్మలు గీస్తున్నారండి. ఇలాంటి అద్భుతమైన బొమ్మల్ని చిత్రించడమే కాదు, ఒక బొమ్మని ఒక రకమైనటువంటి స్కెచింగ్స్తో పాటు ఇక్కడ పెన్తో లైన్ కట్టడం కానీ లేకపోతే మామూలుగా స్కెచ్తో మార్కర్తో లైన్ కట్టడం కానీ ఇలా అద్భుతంగా చేస్తుంటారు అనమాట. అలాంటి అద్భుతమైన అవకాశం కోసం మేము ఇలాంటి షోని చూపించేటువంటి అవకాశం కలుగుతుందండి. చూస్తున్నారా? ఇక్కడ ఉండేటువంటి ఒక్కొక్కల స్టైల్, అంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి చంద్రశేఖర్ గారి స్టైల్ చూడండి. ఆ లైన్స్ అనేవి జాగ్రత్తగా చేస్తూ అక్కడ కళగా నీట్గా చూపించడం. అలాగే ఇక్కడ కనిపిస్తున్నటువంటి మరొక ఆర్టిస్ట్, ఇలాగ ప్రత్యేకంగా అందరి పేర్లు చెప్పలేకపోతున్నాం. కారణం ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి డయాగ్రామ్స్ ఆ మాటల్ని చెప్పడానికి కూడా సరిపోవడం లేదండి. ఎందుకంటే అంత అద్భుతమైన బొమ్మలు చూస్తున్నామండి. ఇలాంటి అద్భుతమైన బొమ్మలు చూడడానికి 2 కళ్ళు కూడా సరిపోకపోవడంతో మన మొబైల్ ఫోన్తోనే అద్భుతంగా షూట్ చేసి దీన్ని మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నామండి. చూడండి, ఇక్కడ మళ్ళీ అంజి గారి యొక్క పెయింటింగ్, ఇక్కడ పెయింటింగ్ కూడా బ్యాక్గ్రౌండ్ అనేది ఎలా వేస్తున్నారు ఏంటో చూడండి. అలా ఒక్కొక్క ఆర్టిస్ట్ అంటే అక్కడ ఉండేటువంటి వీళ్ళని బట్టి జాగ్రత్తగా స్ట్రక్చర్ అనేది తయారు చేసుకోవడం కానీ బ్యాక్గ్రౌండ్ తయారు చేయడం కానీ ఇలా అద్భుతంగా ఏదో ఒక పెయింటింగ్ని క్రియేట్ చేస్తూ ఉంటారండి. అలాంటి క్రియేషన్ అనేది మనకి అలవాటు అవ్వాలి. అటువంటి క్రియేషన్ చేయడం ద్వారా మనం ఆ లుక్స్ కానీ అక్కడ ఉండేటువంటి పెయింటింగ్లో గొప్పతనంగా చూపిస్తామన్నమాట. ఇందాక ఉండేటువంటి పెయింటింగ్ చూడండి, అక్కడ ఉండేటువంటి పెయింటింగ్ ఎలా కనిపిస్తుంది, ఇప్పుడు పెయింటింగ్ ఎలా కనిపిస్తుంది అంటే ఒక గంట పోయేటప్పటికి అందులో ఉన్న స్టైల్, అందులో ఉన్న లుక్ అనేది మారుతుందండి. ఇలా అద్భుతమైనటువంటి రంగులతో అద్భుతమైన వర్ణాలతో ప్రపంచాన్ని మార్చగలిగేటువంటిది ఏదైనా ఉందంటే కనుక ఒక చిత్రకళారంగం అండి. అయితే కళారంగాల్లో చాలా రంగాలు ఉన్నాయండి. అవన్నీ ప్రతి రంగం, ఏ రంగానికి ఆ రంగం ప్రత్యేకత. అలాగే చిత్రకళా రంగం ఏంటంటే కనుక ఏ విషయానైనా సరే ప్రత్యేకంగా చూపించగలుగుతుంది, చెప్పగలుగుతుంది. అంటే మనిషి యొక్క భావాన్ని కూడా నీట్గా చెప్పగలుగుతుందండి. చూడండి ఇక్కడికి ఎలా కనిపిస్తుందో. అలాంటి అద్భుతమైన భావన ఎలా ఉందో మన పిసి ప్రసాద్ గారి మాటల్లో విందామండి. చూడండి. హాయ్, మై నేమ్ ఇస్ పిసి ప్రసాద్. నేను ఎంఎఫ్ఏ కంప్లీట్ చేశాను, మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, సెంట్రల్ యూనివర్సిటీలో, హైదరాబాద్. నా స్వగ్రామం అమలాపురం పక్కన ఉన్నటువంటి ఈ బట్నవెల్లి. నేను నా స్వగ్రామం వచ్చి నేను ఇక్కడే ఒక స్టూడియోని ఎస్టాబ్లిష్ చేసుకుని ఇక్కడే ఒక గ్యాలరీని కూడా కట్టుకుని ఇక్కడి నుంచి వర్క్ చేస్తూ
వివిధ ప్రాంతాల్లో పెయింటింగ్ షోస్ చేస్తున్నాను. అలాగే నా తోటి మిత్రులు, అలాగే నాతో పాటు చదువుకున్నటువంటి క్లాస్మేట్స్, అలాగే నాకు పరిచయాలు ఉన్నటువంటి వివిధ పెద్ద పెద్ద ఆర్టిస్టులంతా కూడా నా స్టూడియోకి వచ్చి మా ఊరి అందాలను చూసి ఇక్కడ ఒక క్యాంప్ చేస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది నాకు. దానికోసం నేను ప్రతి ఏటా ఇక్కడ ఒక ఆర్ట్ క్యాంప్ కండక్ట్ చేస్తాను. ఇది సంక్రాంతి పండుగ వాతావరణంలో, అలాగే చిత్రకళ కూడా ఒక పండుగలా చేయాలనేది నా ఆకాంక్ష. అలాగే నాకు ఎక్కడైతే ఈ నేటివ్ ప్లేస్లో, ఈ పల్లెటూరులో ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడ చిత్రకళపై మక్కువతో నేను హైదరాబాద్కి వెళ్ళి అక్కడ బ్యాచిలర్ డిగ్రీ అలాగే మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేశాను. దాని పునాదులు నాకు ఇక్కడ పల్లె వాతావరణంలో బాగా దొరికింది. నేను ఇక్కడ ఇన్స్పైర్ అయ్యాను. ఇక్కడ చెట్టు, గుట్ట, పెట్ట, ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి సౌందర్యం నన్ను ఎంతో ఆకట్టుకుంది. అలాగే నాకు ఈ వాతావరణంలో ఉన్నటువంటి మనుషులు, వాళ్ళ కల్చర్, ఇక్కడ ఉదయం లేస్తే జరుగుతున్నటువంటి యాక్టివిటీస్, ఇవన్నీ కూడా నాకు చాలా ఇష్టం. సో నేను ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని ఇష్టపడినట్టుగా ప్రతి ఒక్క ఆర్టిస్ట్ తన యొక్క వ్యక్తిగతంగా కూడా తన ఊరిలోను, తన ప్రయాణంలోను తను చూసినటువంటి ప్రకృతి అందాల నుంచి ఇన్స్పైర్ అవుతూ ఉంటుంది. అలాగే నాతోటి మిత్రులందరికీ నా వాతావరణాన్ని, నా ఊరి యొక్క అందాలను చూపించాలని, వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి కల్చర్ని వాళ్ళకు కూడా పరిచయం చేయాలని మిత్రులందరితో కలిసి మాట్లాడుతున్నప్పుడు ప్రతి సంవత్సరం కూడా మనం ఒక ఆర్ట్ క్యాంప్ చేద్దాం, తప్పనిసరిగా మీరంతా కూడా మీ కాంట్రిబ్యూషన్ నాకు కావాలని చెప్పడం జరిగింది. వాళ్ళంతా కూడా ఇది ఒక ఫ్రెండ్లీ క్యాంప్లా ఇక్కడికి వచ్చి క్యాంప్ చేస్తుంటారు. గత సంవత్సరం ఈ స్టూడియో ఏదైతే ఎస్టాబ్లిష్ చేశానో ఆ డేట్ జనవరి 19వ తారీఖు. ఆ రోజును పురస్కరించుకొని లాస్ట్ ఇయర్ ఒక 30 మంది ఆర్టిస్టులతో వివిధ రకాల ప్రాంతం, దేశంలో వివిధ రకాల ప్రాంతాల నుంచి వచ్చారు. వాళ్ళందరితో ఒక ఈవెంట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం అతి తక్కువ మంది, ఒక 9 మందితో ఒక క్యాంపు కండక్ట్ చేస్తున్నాను. ఇది నాకులాగే చాలా ఆర్ట్ మీద ప్రేమ, అభిమానం, నేర్చుకోవాలనే కుతూహలత, ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉందో అలాంటి వాళ్ళందరికీ ఇది లైవ్లో ఇక్కడ కాన్సెప్ట్ చేయడం వల్ల, అంటే ఏ మీడియంని ఎలా వాడతారు, అక్రిలిక్ మీడియం అంటే ఏంటి, వాటర్ కలర్ మీడియం అంటే ఏంటి, ఆయిల్ కలర్ మీడియం అంటే ఏంటి, ఆ మీడియంస్ని ఎట్లా యూజ్ చేస్తారు, క్యాన్వాస్కి ఎలా అప్లై చేస్తారు, ఆ టెక్నిక్స్ ఎలా ఉంటాయి అనేది ఒక రకరకాలైనటువంటి ఆర్టిస్టులు వాళ్ళ వివిధ రకాలైనటువంటి డిఫరెంట్ సిరీస్ ఆఫ్ వర్క్లు చేస్తుంటారు. వాళ్ళ యొక్క స్టైలైజేషన్లో దాన్ని ఎట్లా అప్లై చేస్తున్నారు, టెక్చర్స్ ఎలా క్రియేట్ చేస్తున్నారు, ఆ టెక్చర్ క్రియేట్ చేయడానికి ఎలాంటి విధానాలు వాడుతున్నారు అనేది తెలుసుకోవడం జరుగుతుంది. ఇలాంటి అవకాశం మనకి ఎక్కడ దొరకదు. ఎందుకంటే చాలా వరకు పేపర్స్లో, ఇంటర్నెట్లో వీటిలో పెయింటింగ్ని చూస్తారు, కానీ అది ఒక స్టార్టింగ్ బేస్ నుంచి కంప్లీటెడ్ పిక్చర్ వరకు దాన్ని ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లా జరుగుతుంది అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. సో అది ఇక్కడ ఏం జరుగుతుందంటే లైవ్లో చూడొచ్చు. ఒక వైట్ క్యాన్వాస్ని కంప్లీట్ పిక్చర్గా ఎలా అయితే స్టెప్ బై స్టెప్ కంప్లీట్ చేస్తారు అనేది క్లియర్గా ఇక్కడ నేర్చుకునే అవకాశం దొరుకుతుంది. ఇలాంటి అవకాశం ఎక్కడో మెట్రోపాలిటన్ సిటీస్లో, లేదంటే మంచి వైజాగ్, హైదరాబాద్, లేకపోతే బాంబే, బరోడా అలాంటి ఏరియాల్లో ఈ క్యాంప్స్ చేస్తే, ఆ క్యాంప్స్ చేసినప్పుడు అక్కడికి వెళ్ళి చూడడం జరుగుతుంది. ఎందుకంటే ఆర్టిస్ట్ స్టూడియోస్లో మాత్రమే వాళ్ళు ఎక్కువగా పెయింటింగ్ చేసుకుంటారు. లైవ్ పెయింటింగ్స్ అంటేనో, లేకపోతే ల్యాండ్స్కేప్ పెయింటింగ్స్ అంటేనో, ఆ పెయింటింగ్స్ని వాళ్ళ ఏరియాలో ఎక్కడైతే ల్యాండ్స్కేప్స్ ఉన్నాయనుకోండి ల్యాండ్స్కేప్ చేసుకుంటారు. అరుదుగా మాత్రమే ఇలాగ ఒక దగ్గర కూర్చుని ఆర్టిస్టులంతా పెయింటింగ్ చేయడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. అలాంటి చక్కటి అవకాశాన్ని ఈ ప్రజలకు అందించాలని, ఒక
చిన్న గ్రామం ఇది. పట్నేలి గ్రామం అంటే ఒక చిన్నపాటి గ్రామం. ఇది అమలాపురంకి ఒక కూతవేట దూరంలో ఉంటుంది. ఇటు కలెక్టర్ ఆఫీస్కి ఒక 2 కిలోమీటర్స్ అవే. ఇప్పుడు కొత్తగా ఎలాగైతే ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వచ్చిందో, ఈ కోనసీమ జిల్లాలో ఒక ఇనిషియేటివ్, ఒక ప్రైవేట్ వ్యక్తిగా ఒక గ్యాలరీని రన్ చేయడం అంటే చిన్న విషయం కాదు. చేయాలంటే దీన్ని వ్యయ ప్రయాసంతో కోర్చుకున్న పని. నేను ఒక అదే సిటీలో, అమలాపురం లాంటి సిటీలో ఒక గ్యాలరీని రన్ చేయాలంటే దీనికి రెంట్లు కట్టాలంటే కనీసం ఒక 50,000 రూపాయలు ఈ ప్లేస్ కట్టాలి. కాకుండా నేను నా గ్రామంలో నా ఇల్లు కట్టుకున్నాను. నా ఇంట్లో కింద వైపు అంతా మా ఫ్యామిలీ ఉంటాం, పైన ఒక రూమ్ మొత్తం ఒక హాల్ కింద చేశాను. 20x20 ఇది. ఈ ప్లేస్లో గ్యాలరీని, అలాగే యాజ్ వెల్ యాజ్ నేను నా పెయింటింగ్స్ కూడా ఇక్కడే చేసుకుంటాను, లైక్ స్టూడియో. అలాగే నా మిత్రుల పెయింటింగ్స్, నా పెయింటింగ్స్ అన్నీ కూడా డిస్ప్లే చేస్తాను. ఇది కమర్షియల్ గ్యాలరీ కాదు, ఇది కమర్షియల్గా చేసిన గ్యాలరీ కాదు. నా పెయింటింగ్స్, నా ఫ్రెండ్ పెయింటింగ్స్, అంటే ఎవరైతే మిత్రులు ఉన్నారో వాళ్ళ పెయింటింగ్స్ కూడా నేను డిస్ప్లే చేస్తున్నాను. ఎవరైనా వచ్చి చూడడానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఒక అప్రిషియేషన్ దొరుకుతుంది. పలానా ఆర్టిస్ట్ పలానా పని చేస్తున్నారు, ఆయన స్టైలైజేషన్ ఎలా ఉంటుంది అనేది ప్రజలు అర్థం చేసుకుంటారు. నేను కూడా సిరీస్ ఆఫ్ పెయింటింగ్స్ చేస్తున్నాను. ఒకే రకమైనది కాదు. నా ఎక్కువ సబ్జెక్ట్ వచ్చి ట్రీస్, నాకు ఎక్కువ పాయింటలిజం అనే సబ్జెక్ట్లో చేస్తున్నాను. ఒక చెట్టు అనేది ఒక జీవవృక్షం లాంటిది, లైఫ్ ఆఫ్ ట్రీ అంటారు కదా. అట్లా ఏంటంటే నాకు ఆ చెట్టు యొక్క అందాలు, దాంట్లో ఉన్నటువంటి ఎనర్జీని చూపించాలనుకుంటున్నాను. అందుకని నా పెయింటింగ్స్ మీరు ఎక్కడ చూసినా చెట్లకు బల్బులు వస్తున్నట్టుగా, దాంట్లో ఎనర్జీ లాగా బల్బు ఎక్కుతున్న లాంటి ఫీలింగ్స్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే రాత్రి లాంటి సమయంలో లైట్లు ఎలా వెళ్తున్నాయి చూడండి. అంటే ఇప్పుడు నేను చెప్పాలనుకునేది ఏంటంటే ప్రతి చెట్టులోని ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ సన్లైట్ నుంచి తీసుకున్నటువంటి సూర్యరశ్మి నుంచి, కింద నుంచి వేర్ల నుంచి తీసుకున్నటువంటి ఎనర్జీని కలుపుకొని ఒక ఫ్రూట్ ఇస్తుందండి. ఆ ఫ్రూట్ కొన్ని తీయగా ఉంటాయి, కొన్ని పుల్లగా ఉంటాయి, కొన్ని పొగరగా ఉండొచ్చు. కానీ ఆ పండు తింటే మనకు ఒక ఎనర్జీ పాస్ అవుతుంది, ఆ పల్పు అదంతా. ఇప్పుడు చూడండి, ఒక విత్తనం ఉంటుంది. విత్తనంలో ఎంత ప్రోటీన్స్, మినరల్స్ అలాంటివి పెట్టుకుంటాయో, అలాగే పండులో కూడా ఆ గుజ్జులో చాలా ఎనర్జీ ఉంటుంది. అలాగే దాని విత్తనంలో జీవం ఉంటుంది. సో నేనేమంటానంటే ఒక ఫ్రూట్ ఈక్వల్ టు ఒక ఎనర్జీ పోస్ట్ అనమాట. ఎనర్జీ బాంబ్ లాంటిది. చూడండి, అన్నీ కూడా బల్బ్ లాగా ఎట్లా వస్తున్నాయి. సో నా సిరీస్ ఆఫ్ వర్క్స్ అన్నీ కూడా ట్రీస్ మీద ఉంటాయి. యాక్చువల్గా నేను పాయింటలిజం అనే సబ్జెక్ట్లో చేసేటువంటి అంత డాట్తోనే చేసేటువంటి, అదంతా పెయింటింగ్ బ్రష్తో ప్రతి డాట్ పెట్టుకుంటూ ఫిగర్ తయారు చేసేది. ఇది నా స్టైలైజేషన్ పెట్టుకున్నాను. ఇది పాయింటలిజం అని అంటారు యాక్చువల్గా. సో దాని నుంచి నేను కొంచెం బయటకు వచ్చి కలర్ స్ప్రింక్లింగ్ చేస్తూ దాని బట్టి ఫామ్ క్రియేట్ చేసుకుంటే దాని నుంచి వర్క్ చేస్తున్నాను. సో నేను నా యొక్క ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి విషయాన్ని, అలాగే నేను ఏదైతే అనుకుంటున్నాను, ఈ ప్రకృతిలో అందరూ చూసే విధానం వేరేగా ఉండొచ్చు, పర్సెప్షన్ ఆఫ్ వ్యూ అనేది వేరేగా ఉంటుంది. నాకు ప్రతిదీ ఈ పెయింటింగ్లో చూసినట్టయితే ఇక్కడ చూడండి, కొబ్బరికాయలు ఉన్నాయి. నా నేటివ్ ప్లేస్ అనేది ఇక్కడ కోనసీమలో కొబ్బరికాయలు అవన్నీ ఉంటాయి ఫుల్గా. సో నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాను, ప్రకృతి అనేది నిశ్శబ్దంగా ఎదుగుతూ ఉంటుంది. సో ప్రకృతిలో పక్షులు, పురుగులు అన్నీ ఉంటాయి. సో మనిషి ఇక్కడ హార్న్ అనేది ఇచ్చేది చూడండి. ఈ హార్న్ ఏంటంటే మ్యాన్మేడ్ థింగ్, అది నేచర్ ఇచ్చింది కాదు. యాక్చువల్గా అక్కడ నో హార్న్ బోర్డ్స్ ఉంటాయి, సిగ్నల్ బోర్డ్స్, అట్లాంటి బోర్డు పెట్టాను. ఎందుకు? మనిషి అక్కడికి వచ్చేటంటే అది బ్రేక్ అయిపోతుంది, అదంతా పాడు చేస్తాడు. మనిషి ప్రతి ప్రకృతిని డిస్టర్బ్ చేస్తున్నాడు. సో అతన్ని హార్న్ చేయొద్దు, సౌండ్ క్రియేట్ చేయొద్దు. ఇక్కడ చర్య జరుగుతుంది, మొలకెత్తుతుంది. ఇప్పుడు చూడండి, మొలకలు కనిపిస్తున్నాయి. సో అలాగే ప్రకృతిలో చాలా డిస్టర్బ్ అవుతాయి మనిషి వరకు. సో అది లేకుండా చేయడం కోసం నో హార్న్ ప్లీజ్ బోర్డుతో చూపించాను. అలాగే నా ఇంకా చాలా పెయింటింగ్స్ కొన్ని రియలిస్టిక్ ఇమేజ్ని తీసుకొని వాటి నుంచి నేను రిఫరెన్స్ పెట్టుకుని వర్క్ చేస్తున్నాను. ఇక్కడ చూసినట్టయితే మీరు ఒక షెపర్డ్ అంటే గొర్రెల కాపరిని చూపించడం జరిగింది. అతను వెళ్తూ ఉన్నాడు, ఆ గొర్రెల కాపరి పశువులు వెళ్తూ ఉన్నాయి, మేకలు అవన్నీ తోలుకుంటూ వెళ్తున్నాడు. ఒక మిట్ట మధ్యాహ్నం సమయం. ఇక్కడ మీరు చూసినట్టయితే టైం కూడా మీరు కాల్కులేట్ చేయొచ్చు. మిట్ట మధ్యాహ్నం పైన చెట్టు యొక్క నీడ ఇవన్నీ కనిపిస్తుంది. ఆ వ్యూ, ఆ బాట ఏదైతే ఉందో వ్యూ కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంట్ అంతా కూడా డార్క్ సిరీస్ అన్నీ చేయడం జరిగింది. అంటే చాలా
పెయిన్ఫుల్, చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. సో ఎప్పటికప్పుడు నాకు నేనుగా మార్చుకుంటూ నా యొక్క స్టైల్ని నేనే బ్రేక్ చేసుకుంటూ డిఫరెంట్ వర్క్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాను. ఒక సిరీస్గా 10 పెయింటింగ్, 20 పెయింటింగ్, 30 పెయింటింగ్ ఒక సిరీస్ చేస్తాను. తర్వాత మళ్ళీ స్టైల్ మార్చుకుంటూ ఉంటాను. అంటే ఆర్టిస్ట్ అనేటువంటి ఎప్పటికప్పుడు తను మార్చుకుంటూ ఉండాలి. ఒకేలాంటి ముద్రతో ఒకేలాంటి ద్వారంతో ప్రయాణించకూడదు అనేది నా భావన. అలాగే మీరు ఇవి చూడండి, ఇవన్నీ కూడా డాట్ పెయింటింగ్ సిరీస్లో. అలాగే ఇక్కడ చూసినట్టయితే ఒక చెట్లు నాట్యం చేస్తున్నట్టు ఉంది. ఎలా అంటే ప్రకృతిలో ప్రతిదీ కూడా ఒక లయబద్ధంగా జీవిస్తూ ఉంటుంది. ఈవెన్ మీరు గమనించండి, గాలి వేస్తున్నప్పుడు చెట్లు ఆటలు అన్నట్టుగా కనిపిస్తాయి. ఎందుకంటే కొబ్బరి చెట్లు మీరు గమనించినట్టయితే అవి రెక్కలు వాడుతున్నటువంటి పక్షిలాగా, రెక్కలాచుకున్న పక్షిలా కనిపిస్తాయి. అది బాగా గాలి వచ్చినప్పుడు కానీ గాలివాన టైంలో చూసినట్టయితే అవి చాలా ఆనందంతో నాట్యం చేస్తున్నట్టు ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఆ చెట్ల యొక్క ఆకు రాలే సమయం అనేది ఒకటి ఉంటుంది. ఆటం అంటారు కదా, వసంత ఋతువు వచ్చినప్పుడు వాటికి ఆ ఒక్క ఆకు కూడా ఉండదు, బట్ కొన్ని పళ్ళుగా ఉన్నాయనుకోండి, అవి చూడండి బల్బుల్లా వెలుగుతూ ఉంటే ఎలా ఉంటుంది. దాని యొక్క రిధంగా ఎట్లా తిప్పుతుంది, ఆ చేతులు తిరిగినట్టు, మనిషి నాట్యం చేస్తున్నట్టు, అట్లా చాలా వరకు మేల్ లాంటి ఫీమేల్ కలయిక లాంటి, ఆ సంభోగం లాంటి కలయికలు కూడా నేను దాంట్లో చూపించడానికి ప్రయత్నించాను. యాక్చువల్గా చాలా చెట్లు మేల్ ఫీమేల్ ఫ్లవర్స్ వాటికే ఉంటాయి. ఒకే చెట్టులో ఇప్పుడు నారింజ చెట్టు ఉందనుకో, నారింజలో మగ వేరే ఆడ వేరే ఉండకపోవచ్చు. రెండింటిలోనే ఒకేలాంటి ఫలదీకరణ జరుగుతూ ఆ చెట్టు ఒకే చెట్టులో అన్నీ ఉంటాయి. సో అలాగే ఒకే చెట్టులోనే 2 మేల్ ఫీమేల్ వచ్చినట్టు ట్రై చేసి, ఇది మీరు ఇక్కడ వచ్చినట్టు చూసినట్టయితే ఇది క్యాక్టస్, అంటే మన ఎడారి మొక్కలు ఉంటాయి కదా, క్యాక్టస్ లాంటి వాటిని బ్రహ్మజముడు అలాంటి దాంట్లో ఇప్పుడు కొన్ని రకాలైన ఇది ఒక దగ్గర చూశాను. యాక్చువల్గా ఒక చెట్టు అది అసలు ఏమీ బల్బులాగా వెలగదు, ఏమీ కాదు, కానీ గ్రీన్ కలర్లో ఉంటుంది. అదే చూడగానే నాకు ఒక అలాంటి ఇల్యూషన్ క్రియేట్ చేస్తుంది. అవి ఎగిరితే బాగుంటుంది కదా, అది బల్బులాగా ఎగిరితే ఎంతో బాగుంటుంది ఇన్స్పిరేషన్ ఇది చేయడం. యాక్చువల్లీ చాలా వరకు నాకు అంటే మనిషి చూసిన దాన్ని చాలా ఎక్కువగా తను ఉన్నది ఉన్నట్టుగా కాకుండా లేనట్టుగా ఊహించుకోవడం, లేని దాన్ని ఆపాదించడం, అంటే కొంతవరకు క్రియేటివ్ని అప్లై చేయడం అనేది జరుగుతుంది. సో నాకు ఇందులో మోటివేటెడ్ చెట్టు అనేది కామన్గా ఉండొచ్చు, బట్ నా యొక్క మైండ్లో రన్ అవుతుంది ఏంటంటే దానికి బల్బులా ఉంటే ఎలా ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు చెట్లకి కొన్ని రోడ్ల పైన చూస్తున్నప్పుడు ఆ హోటల్లో కానీ డాబాలలో కానీ లేకపోతే కొన్ని టైంలో చెట్ల పైన సీరియల్ బల్బ్స్ లాంటివి లైట్స్ పెడతా ఉంటారు. అవి నిజంగా చెట్టు నుంచే వచ్చాయి అన్నట్టు ఒక్కొక్కసారి భ్రమ కలుగుతూ ఉంటుంది ఆ ఇల్యూజన్. సో అలాంటి నుంచి వచ్చిన ఒక చిన్న ఆలోచన నాకు ఇలాంటి పెయింటింగ్ చేసే ఆలోచన వచ్చింది. ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ క్యాంప్ ఏదైతే ఉందో నాకు ఇలా ఇక ముందు కూడా చేయాలని, ప్రతి సంవత్సరం ఒక ఆర్ట్ క్యాంప్ నిర్వహించాలని, కొత్త కళాకారుల్ని నా ఇక్కడ ఏదైతే నేటివ్ ల్యాండ్ ఉందో అమలాపురంకి పరిచయం చేయాలని, అమలాపురాన్ని వాళ్ళకి పరిచయం చేయాలి, వాళ్ళని అమలాపురానికి పరిచయం చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న కళాకారులు, ఇక్కడ ఉన్నటువంటి చాలా సున్నితమైన మనసుకులైనటువంటి వ్యక్తులు వేరు ఊళ్ళో వెళ్ళి చూడలేకపోవచ్చు. కానీ వాళ్ళే ఇక్కడ వచ్చి చేస్తున్నప్పుడు చిన్న అవకాశంతో వాళ్ళు కూడా ఇవన్నీ చూసి ఇంకా వాళ్ళ వర్క్ని మెరుగుపరుచుకుంటారనేది నా చిన్న ఆశ. బాయ్ ఫ్రెండ్స్. చూశారు కదండి మన పిసి ప్రసాద్ గారు మాటల్లో అతని యొక్క అభిప్రాయం అనేది ఎలా ఉంది, అతని ఎదుగుదల అనేది ఎలా ఉంది అనే విషయాన్ని క్లారిటీగా చెప్పడం జరిగిందండి. ఇలాంటి అద్భుతమైన ఆర్ట్ షోస్ అనేవి మనం చూడాలనుకునే వాళ్ళందరికీ చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో తీసానండి. అయితే ఈ వీడియోలో కొన్ని మాటలు అందరికి అర్థం అవ్వాలనే ఉద్దేశంతో ప్రతి విషయాన్ని క్లారిటీగా చెప్పానండి. ఎందుకంటే ఇక్కడ ఎవరిని తక్కువ చేయడం లేదు, అందరూ సమానమే. ఎందుకంటే ఒక కళారంగంలో కళాకారుడి యొక్క బొమ్మే అద్భుతమైనది
మాటలను తెలియజేస్తుందండి. అలాంటి మాటలు తెలియజేసేటువంటి భావాలు మనందరికీ కలుగుతాయనే ఉద్దేశంతో ఈ వీడియో తీసి మీ ముందుకు తీసుకొస్తున్నానండి. చూడండి, ఇక్కడ ఉండేటువంటి ఆ బ్రోచర్ అనేది ఎలా ఉంది, అక్కడ ఉండే బ్రోచర్లో ఉన్నటువంటి ప్రతి పెయింటింగ్, ప్రతి పేజీని మీకు చూపిస్తుంది అనమాట. ఇలాంటి అద్భుతమైన అవకాశం కల్పిస్తున్నటువంటి మన ఆర్టిస్టులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పొచ్చండి. ఎందుకంటే ఇలాంటి ఆర్ట్ షోలు అనేవి చాలామంది చూపిస్తూ ఉంటారు, కానీ అటువంటిది మన కోనసీమ పరిసర ప్రాంతాల్లో కూడా చూడడం ఇది ఒక మొదటిసారిగా చెప్పవచ్చండి. ఎందుకంటే ఇలాంటి మొదటిసారిగా చూసినటువంటి ఈ ఆర్ట్ క్యాంప్ అనేది కూడా ప్రత్యేకంగా బాగుందండి. ఇలాంటి ఆర్ట్ షోలని చూడడమే కాదు, వీటిలో పాల్గొనడం కూడా చాలా బాగుంటుంది. అయితే ఇటువంటి అద్భుతమైనటువంటి ఆర్ట్ షోల ద్వారా మనందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పిసి ప్రసాద్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలండి. ఎందుకంటే కనుక ఇలాంటి మంచి వీడియో తీసి అందరి ముందుకు తీసుకురావడానికి అవకాశం కల్పించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి.